పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సొంతంగా రాజకీయాల్లోకి వచ్చే ముందు చెగువేరా ఫోటోలు పెట్టుకొని నేను కమ్యూనిస్టువాదిని, కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తిని, మా నాన్నగారు కమ్యూనిస్టు, మా పెదనాన్నగారు కమ్యూనిస్టు, మాదంతా కమ్యూనిస్టు భావాలున్న ఫ్యామిలీ అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పాడు. గొంతు చించుకుంటూ, జుట్టు ఎగరేసుకుంటూ, ఊగిపోతూ ప్రసంగాలు చేసేవాడు. గతంలో జనసేన పార్టీ మీటింగ్లోనే మత విద్వేషాలను రెచ్చగొట్టేది ఈ దేశంలో హిందువులు మాత్రమే, ఇతర మతస్థులు మత విద్వేషాలను రెచ్చగొట్టరు అంటూ పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చాడు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని తిరుపతి లడ్డూ విషయంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగిస్తున్నాడు. ఇదే విధంగా చర్చిలో కానీ మసీదులో కానీ జరిగి ఉంటే ఇలానే ఊరుకుండే వాళ్ళ అంటూ హిందూ సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. అసలు పవన్ కళ్యాణ్కి టీటీడీ బోర్డులో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు అనే విషయం తెలుసా? తిరుమలకు వచ్చే నెయ్యిని మొదటగా శాంపిల్స్ సేకరించి ఆ శాంపిల్స్ను పరీక్షించిన తర్వాత అందులో ఎటువంటి లోపాలు లేవు అని తెలిసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తారు. ఇటువంటి ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. ఇదే టీటీడీకి సంబంధించిన ఈఓ మాట్లాడుతూ టీటీడీకి వచ్చే నెయ్యిలో వనస్పతి మూలాలు ఉన్నాయి, వనస్పతి శాంపిల్స్ ఉన్నాయి అంటూ ఆ నెయ్యిని రిటర్న్ పంపించామంటూ చెప్పుకొచ్చాడు. అలా రిటర్న్ పంపించిన నెయ్యితో లడ్డూలు ఎలా తయారు చేస్తారు, లడ్డూలు ఎలా కల్తీ అవుతాయి అనే అవగాహన కూడా పవన్ కళ్యాణ్కి లేదు. ఎవరైతే తిరుపతి లడ్డూలు తయారీకి నెయ్యిని సప్లై చేస్తున్నారో చెన్నైకి చెందిన ఏఆర్ అనే సంస్థ నెయ్యిలో ఎటువంటి కల్తీ జరగలేదు అంటూ చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక అపరిచితుడిలా తయారయ్యాడు. బీజేపీతో కలిస్తే నేను హిందూవాదిని, హిందూ ధర్మ పరిరక్షకుణ్ణి, సనాతన ధర్మ పరిరక్షకుణ్ణి, నా వల్లే హిందూ ధర్మం పవిత్రం అవుతుంది అంటూ అనే విధంగా మాట్లాడుతుంటా ఉంటాడు. దీక్షలు, యాగాలు, వ్రతాలు అంటూ డ్రామాలకు తెరదీస్తూ ఉంటాడు. అదే పవన్ కళ్యాణ్ బీజేపీని విభేదించి బీజేపీలో నుంచి ఎన్డీఏలో నుండి బయటికి వచ్చిన తర్వాత నేను కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తిని, మా నాన్నగారు కమ్యూనిస్టు, మా పెదనాన్నగారు కమ్యూనిస్టు, మాదంతా కమ్యూనిస్టుల ఫ్యామిలీ, మేము లౌకికవాదులం, మేము అంబేద్కరిస్టులం అంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెబుతాడు. తిరుపతి లడ్డూ తయారు చేసే నెయ్యి కల్తీ జరుగుతుంది అంటూ కుట్రకు తెరదీశారు. ఈ కుట్రకు గుజరాత్లో బీజం పడింది. ఈ కుట్రకు గుజరాత్లో ప్రణాళికలు సిద్ధం చేశారు. అక్కడ ఉన్న ఎన్డీడీబీ బోర్డు ద్వారా కుట్రకు తెరదీశారు. జూలైలో శాంపిల్స్ సేకరించి జూలైలో రిపోర్టు వస్తే దాదాపు 2 నెలల వరకు ఎందుకు ఈ విషయాన్ని బయటకు తీసుకురాలేదు? అదును చూసి ఈ కుట్రను బయటకు తీశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం నుంచి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమాల నుంచి ఆంధ్ర ప్రజలను, వారి దృష్టిని తిరుపతి లడ్డు వైపు మరల్చి డైవర్షన్ పాలిటిక్స్కు తెరదీశారు బీజేపీ నాయకులు. తిరుపతి లడ్డు విషయంలో విష ప్రచారానికి గుజరాత్లో బీజం పడింది. గుజరాత్లో ప్రణాళిక సిద్ధం చేశారు. అక్కడే స్క్రిప్ట్ తయారైంది. ఆ స్క్రిప్టును ఇక్కడ పవన్ కళ్యాణ్ ద్వారా అమలు చేస్తున్నారు బీజేపీ నాయకులు. దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న హిందువుల మనోభావాలను రెచ్చగొట్టడం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే ఇటువంటి కుట్రలకు తెరదీశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చే 2 ఏళ్లలో జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ దేశమొత్తంగా ఉన్న 80% హిందువులను రెచ్చగొట్టే విధంగా, హిందువుల మనోభావాలు తీసే విధంగా తిరుపతి లడ్డూ నుంచి కుట్రలు మొదలయ్యాయి. ఈ కుట్రలకు బీజేపీ ఆద్యం పోసింది. ఈ కుట్రకు గుజరాత్లో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ జమిలీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం, హిందువులను తమ వైపు తిప్పుకోవడం కోసం బీజేపీ ఇటువంటి కుట్రలకు తెరదీసింది. ఈ కుట్రలో భాగమయ్యాడు పవన్ కళ్యాణ్. ఈ 1-2 సంవత్సరాలు ఇదే విషయాన్ని, ఇటువంటి హిందువులను రెచ్చగొట్టే విధంగా వివిధ రకాల కుట్రలకు దారులు తీస్తారు బీజేపీ వాళ్ళు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జరుగుతున్నాయి.